అండ్ నేను మా ఫ్రెండ్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ హాయ్, ముఖ్యంగా జిహెచ్ఎంసి వాళ్ళకి హాయ్. మా కాలనీలో అసలు నీళ్ళే రావడం లేదు. మేము స్నానం చేయడానికైనా బాత్రూమ్కి వెళ్ళడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులో వెళ్ళాలంటే భయంగా ఉంది. కానీ ఏం చేస్తాం, అలానే వెళ్ళవలసి వస్తుంది. మా బాడీ స్ప్రేస్ అన్ని అయిపోతున్నాయి కానీ సబ్బులు మాత్రం అరగటం లేదు. సబ్బులు అరగడం లేదని కవర్ లో పెట్టి అలానే రుద్దేసుకుంటున్నారు. దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకొని జిహెచ్ఎంసి వాళ్ళు వాటర్ వచ్చేలా చేయండి. థ్యాంక్ యూ. ఎవరింట్లో కరెంట్ రావట్లేమో కరెంట్ గానీ ఆ ప్రాబ్లమ్స్ ఎవరంటే చెప్పండి. ఎలా చర్చా వేదికే కదా అని చెప్పమ్మా. హాయ్ అండి, నేను మా ఫ్రెండ్స్ కి కాదు ఒక కండక్టర్ కి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను మా కాలేజ్ కి వెళ్ళేది నంబర్ బస్ లో. ఆ కండక్టర్ ఎక్కడున్నారో వినండి కొంచెం. డైలీ మా కాలేజ్ కి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్, 9 రూపీస్. కానీ నేను 10 రూపీస్ నోట్ ఇస్తే 1 రూపీ చేంజ్ ఇవ్వట్లే. మళ్ళీ తీసుకొని కూడా ఆ 1 రూపీ ఇవ్వకుండా మళ్ళీ బిల్డప్. అదే 1 రూపీ నేను ఒక బిచ్చాడికి ఇస్తే వాడు నన్ను హీరోయిన్ లా చూస్తాడు కదా. రే అన్ని చిల్లర నావి, నాకు ఎప్పుడు ఇస్తావురా? ఓ పని చేద్దాం, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం అమ్మా. నువ్వు 9 రోజులు వెళ్ళు, 10వ రోజు టికెట్ కొనుక్కోకు. ఆ 9 రోజుల రూపాయలు మిగిలే కదా, 10వ రోజు టికెట్ ఫ్రీగా వస్తుంది. 10th డే ఒక్క రోజు వేరే అతను వస్తున్నాడు. 10th డే వస్తాడా? 11th డే రాకుండా ఎక్కడికి పోతాడు? వస్తాడుగా ఎప్పుడప్పుడు. 1 డే గ్యాప్ వచ్చినందుకు మర్చిపోతున్నాడు అతను. ఓ పని చేయి, ప్రతిరోజు 10 రూపాయలు నోట్ ఇచ్చి ఒక బిల్లు ఇలా. తర్వాత ఆ 9 మచ్చలు ఉంటాయి చూసా 9 అయ్యాయి అని చెప్పి గుర్తు. సరే ప్రదీప్ గారు, మీరు చెప్పారు కదా అన్ని అదే పాట. అందుకే సరిపడ చిల్లర పట్టుకు రావాల్సిందిగా కోరుతూ ఉంటారు వాళ్ళు. నేను ఒకటి తిట్టాలనుకుంటున్నా భయ్య, బట్టల షాప్ అండి. ఓకే, అక్కడ బట్టల షాప్ వాడున్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళా అండర్వేర్స్ కొనుక్కోవడానికి. సో 200లకు ఒకటే అన్నాడు. అవే అండర్వేర్ కోటిలో 100 రూపాయలకు 3 ఇచ్చాడు భయ్య. పోలీసు పక్కనే పెట్టుకుని అబద్ధాలు ఆడాడు భయ్య వాడు. ఒక వారం రోజులు తిరిగా భయ్యా. నువ్వు ఎర్రగడ్డ నుంచి కోటి వెళ్ళడానికి ఎంత అవుతుంది? ఎంత అవుద్ది భయ్యా? మా అంటే 10 రూపీస్ అవుద్ది. 10 రూపీస్ వెళ్ళిపోతావు ఎర్రగడ్డ నుంచి కోటి? వెళ్ళిపోవచ్చు భయ్యా, బస్సులో కాంబినేషన్ టికెట్ తీసుకుంటా భయ్యా. నీకు టైం కలిసి వచ్చింది, ఎండ కలిసి వచ్చింది, చెమట కలిసి వచ్చింది, డబ్బులు కలిసి వచ్చాయి కాబట్టి అవన్నీ ఎర్రగడ్డలో దొరుకుతాయి కాబట్టి ఏదేది ఎర్రగడ్డ అయితే ఏంటి కోటి ఏంటి భయ్యా అంతా. థ్యాంక్ యూ. सलाम वालेकुम सलीम भैया, मैं प्रबंधा बोल रही. आप जरा एक्सप्रेस टीवी शो देखिए ना, यहाँ मैं नया ड्रेस पहन के आई हूँ. कैसा है मेरा ड्रेस? 3000 में खरीदी सुल्तान बाजार में. खूबसूरत है, खूबसूरत है. హాయ్ భయ్యా, నేను నా లవర్ గురించి చెప్పాలనుకుంటాను. హాయ్ హారిక, ఏమైంది? 3 రోజుల నుంచి కనిపించట్లేవు నువ్వు. అసలు ఒక మెసేజ్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అదృష్టవంతురాలు. అసలు నువ్వు ప్రపంచం భూమి మీద ఉన్నావో లేవో కూడా నాకు అర్థమైతలేదు. ప్లీజ్ ఎక్కడున్నా ఒక మెసేజ్ చెయ్యి. రేపు ఆదివారం రోజు మూవీకి వెళ్దాం, మర్చిపోకు. వచ్చేటప్పుడు ఒక 1000 రూపీస్ మనీ పట్టుకరా, నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్. వచ్చేటప్పుడు మీ నాన్నని కూడా తీసుకురామా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. వండర్ఫుల్. అండ్ చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి కబుర్లు చెప్పారు, పాటలు పాడారు, డాన్సులు చేశారు. అండ్ చాలా మంది పాపం ఇంకా మాట్లాడలేదు, బట్ తప్పకుండా మళ్ళీ రావచ్చు. మీరు ఎవరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఈ రోజు ఒక టైటిల్ విన్నర్, ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ అందిస్తాం. కొంచెం వెరైటీగా ఉన్న వాళ్ళ చేతికి ఒక మొక్క అందజేస్తున్నాం. సో దాన్ని మీ ఇంటి దగ్గర ఎక్కడొక్కడ నాటి దానికి నీళ్లు పోసి దాన్ని పెంచండి. అండ్ ఆ మొక్కతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. రైట్? లెట్స్ సేవ్ ట్రీ, సేవ్ వాటర్. రైట్? అండ్ ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకున్న వాళ్ళు కంగ్రాచులేషన్స్. రండి కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి మీతో పాటు నలుగురికి 1 డే ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్.